ఏకాత్మ మానవతావాదం గురించి 2-3 మాటలు చెప్పవలసిన అవసరం ఉంది. సమయం వచ్చింది కాబట్టి చెప్పాలి. ఐమోతమ్మ గారు ఇక్కడే ఆడియన్స్లో ఉన్నారు. దీన్ దయాళ్ జీ గుంటూరుకు వచ్చినప్పుడు వారింట్లోనే దిగారు, నాకు బాగా తెలుసు. ఆయన భోజనం కోసం మీరందరూ వినాలి, సంఘటన మీకు ఎవరికి తెలియదు, ఐమోతమ్మ గారికి మాత్రం తెలుసు. ఆయన భోజనానికి పిలవడం కోసం దీన్ దయాళ్ జీ భోజనానికి రండి అని వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసునా అండి? యు నో వాట్ ఈస్ హిస్ స్టేటస్ ఎట్ దట్ టైం? ఈజ్ ది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనసంఘ్. చిరిగిపోయిన తన పంచను తానే సూది పెట్టి కుట్టుకుంటూ కూర్చోంటున్నాడు. ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకొని కిందికి వచ్చి, ఏమండి దీన్ దయాళ్ జీ బట్టలు ఒకసారి చూడండి అని. ఆయన మాట్లాడకుండా కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి, దీన్ దయాళ్ జీ ఈ బట్టలు మీరు వేసుకుంటేనే తప్ప మీరు భోజనం చేయడానికి వీలు లేదు. ఠీక్ హై ఐసా హీ కరేంగే. కొత్త బట్టలు కట్టుకున్నాడు, కిందికి వచ్చి భోజనం చేశాడు. భోజనం అయిన తర్వాత మేడ మీదకి వెళ్ళి పాత బట్టలు కట్టుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మాట కాదనకూడదు కదా, అందుకని ఈ బట్టలు తీసుకొని బ్రాడీపేట రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ బెచ్చగాడు కూర్చొని అతనికి ఇచ్చేశాడు. ఎవరు? దీన్ దయాళ్ జీ. ఇంజనీర్ గారు అంటున్నారు, ఏమిటి చేశారు దీన్ దయాళ్ జీ? బట్టలు నేను మీకోసం కదా కొనిచ్చింది. అరే భాయ్ జర సున్లో, ఈ పంచ ఇంకొక 6 నెలల వరకు ఉంటుంది. కానీ వాడు గోచి పెట్టుకొని కూర్చున్నాడు. వాడికి అవసరమా ఈ బట్టలు, నాకు అవసరమా అని అడిగాడు. దట్ ఈజ్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. తమ సమాజం గురించి, సామ్యవాదాన్ని గురించి ఉపన్యాసాలు చెప్పడం కాదు, నిత్య జీవితంలో తాను ఏమి చెప్పాడో ఆచరించి చూపించినటువంటి మహాపురుషుడు, యుగ స్రష్ట యుగద్రష్ట పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ.